ఎలా కరెక్ట్ గా పడిందంటే ఎవడైనా బెదరాల్సిందే. మా ఇంటి బంగారం మూవీ నాకెలా అనిపించింది అంటే, నాకైతే సమంత గారు ఒక్కటే బంగారం అనిపించింది, మిగతాది మొత్తం ఎత్తడి అనిపించింది. మూవీ అయితే నాకైతే యావరేజ్ అనిపించిందండి. మరీ అంత బాగుండదు, మరీ అంత బాగా లేకుండా ఉండదు. ఖచ్చితంగా అయితే ఫ్యామిలీస్ అయితే ఖచ్చితంగా చూసే మూవీ. ప్లాట్ ఏంటంటే, మనం ట్రైలర్ లో చూసుకున్నట్టు సమంత గారు వాళ్ళ ఆయన గారు చాలా రోజుల తర్వాత అత్తగారింటికి వెళ్తారు. అత్తగారింట్లో మంచి కోడలు అనిపించుకోవడానికి సమంత గారు చాలా కష్టపడతారు. కానీ సమంత గారికి ఒక పాస్ట్ ఉంటుంది. ఆ పాస్ట్ ఏంటది, దాని వల్ల వాళ్ళ గారి ఇంటికి వచ్చే సమస్యలు ఏంటనేది మూవీ. దీంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ ఏంటంటే, పాజిటివ్స్ ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంటది, చాలా రిచ్ గా ఉంటుంది, అండ్ కామెడీ కూడా చాలా బాగా పండింది. ఇంకా ఓవరాల్ గా సమంత గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా అంటే చాలా బాగుండేదండి. ఎమోషనల్ సీన్స్ దగ్గర గానీ, ఫైట్ సీక్వెన్సెస్ మేజర్, ఒక మాస్ హీరోకి పడాల్సిన ఎలివేషన్స్ అయితే చాలా బాగా పడ్డాయి. సంతోష్ నారాయణ గారు మ్యూజిక్ అయితే చాలా బాగా కొట్టారు. ఓవరాల్ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు అయితే మీకు ఒక హై ఇచ్చింది. ఎలాగైతే మనం మాస్ హీరో మూవీస్ కి ఎలాగైతే ఎంజాయ్ చేస్తామో అలానే హై ఇచ్చింది. నెగిటివ్స్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రన్ టైం అండి. రన్ టైమ్ ఈ మూవీకి అంత అక్కర్లేదు. డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో మీకు చాలా వరకు ల్యాగ్ అనిపించింది. అండ్ మనోగ్రఫీ చాలా బాగుంది, అక్కడక్కడ కొంచెం బ్లరీ సీన్స్ అండ్ లిప్ సింక్ అనేది చాలా బాగా మిస్ అయింది. ఓవరాల్ గా అయితే సమంత గారి కోసం అయితే చాలా బాగా సినిమాకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారో, ఎవరైతే లేడీస్ ఉన్నారో, ఖచ్చితంగా అయితే ఈ మూవీ అయితే మీకు చాలా బాగా నచ్చింది.